ఎట్లా అనిపించింది అన్న సినిమా రిలీజ్ అయిన రోజు? ఈ సినిమా మీద నా 10 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉండే. ఈ సినిమా ఏమైనా కొలాప్స్ అయి ఉంటే నేను మళ్ళా అట్లనే బ్యాండ్ అంతా కొట్టుడు ఎక్కడ నేర్చుకున్నారన్న? ఒకటి శ్రీధర్ బ్యాండ్ అన్న వాళ్ళు ఉండే, వాళ్ళతో నేర్చుకున్నా. ఇక్కడ వరకు రావడానికి అసలు ఎలా జరిగింది ప్రయాణం అంతా? మనల్ని పుష్ చేయడానికి ఎవరు ఉండరు. సో అట్లాంటి టైంలో కూడా ఐ ఆల్వేస్ యూస్ టు పుష్ మై సెల్ఫ్. ఏదైనా నేను చేయాలి అనుకున్నారా, లేదంటే స్టోరీ విన్న తర్వాతనే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి? యంగ్ డెబ్యూట్ యాక్టర్కి మనకి స్టోరీలు ఎవరు చెప్పరు. ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ పోవడం. మేము బ్రెడ్ అండ్ బటర్ కోసం మనం ఎక్కడో ఎడార్లో ఉన్నాం భయ్య. సో నీకు థమ్స్అప్ అయినా ఎనీ లిక్విడ్ ఫామ్ ఇస్ లిక్విడ్ ఫామ్. నువ్వు కంప్లైంట్ చేయవు, అది బోర్ నీళ్ళు అన్నా నేను దాగా కంప్లైంట్ చేయవు, గమ్మున తాగుతావు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ యూ ఫేస్ బిఫోర్ రాజు వెడ్స్ రాంబాయ్? అంటే చాలా ఫేస్ చేసిన, ఒకటా రెండా అంటే చాలా ఉన్నాయి అవి. నేను నా ఇంట్లో నాన్న కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అవును. దెన్ మీరు ఎందుకు యాక్టర్ అవ్వాలని అనుకున్నారు? పోలీస్ అయితే ఓన్లీ ఒకటే పోలీస్ డ్రెస్ ఒకటే రోజు వేసుకోవచ్చు. యాక్టర్ అయితే హీరోలా చూసుకోగలుగుతావు, జీరోలా చూసుకోగలుగుతావు, విలన్ అది అన్నీ చూసుకోగలుగుతావు. అని స్టేజ్ ప్లేస్ లేడీ గెటప్ వేసిన. ఆ ఏజ్లో నాకు కూడా ఇట్లా నామూషి అయింది. నేనేంది కమ్మలు పెట్టుడేది, చీర కట్టుడేది ఫీలింగ్ ఉండే. ఎక్కిరిచ్చుండే అందరు ఇట్లా చూసా అని నవ్వుండే. 7th క్లాస్లో సినిమా పిక్చర్లు అని చెప్పి చేసిన. మావిడ అప్పట బబ్బగాళ్ళు ఎక్కుండేటోడు, ఇప్పుడేంది హీరో అయిపోయాడు ఏది. అలా నాన్నతో కలిసి సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పటివరకు గుర్తుండే ఉంటుంది. పంచదార చిలుకలు అని ఒక సినిమా ఉంటుంది, లైక్ శ్రీకాంత్ గారి. దట్ వాజ్ గ్రేట్ ఇనిషియేట్ బై రాజు వెడ్స్ రాంబాయ్ టీమ్. 99 రూపీస్ పెట్టాలి. దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుసు, ఎంత ఫైట్ అయితే ఏమైందని. అంటే వర్క్షాప్ చేస్తున్న మధ్యలో కూడా మిమ్మల్ని తీసేస్తారు అనేది కూడా చాలా చాయిస్లు ఉండే. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎన్ హంటింగ్. మన టైంలో అడవిలో ఏదో ఒకటి తినడానికి దొరకాలంటే ఖచ్చితంగా హంట్ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ హంటింగ్, హ్యావ్ టు హంట్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇప్పుడు కూడా నేను హంటింగ్ ప్రాసెస్ ఉంటుంది. హైదరాబాద్ కల్చర్ అంటే అలవాటు అయింది, బట్ సడన్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ క్యారెక్టర్ని ఎట్లా ఉంటుంది? ఎవర్ ఇట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్, ఇట్స్ మై జాబ్ టు డెలివరీ ద రోల్. ఎప్పుడైనా తిట్టినప్పుడు ఇంద్రబాయ్ ఇదంతా అన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, మనం డెలివరీ చేయనప్పుడే కదా ఆయన కోపం వచ్చేది. గట్కా ఓకే, మక్క గట్కా అది. అండ్ కొంచెం చల్లబోసుకొని తాగేస్తుంది. మై డే బ్రేక్ఫాస్ట్. వేణు సార్ అట్ ది సేమ్ టైం సాయిల్ అన్న ఇద్దరు ఒకే టైంలో మిమ్మల్ని చూజ్ చేసుకుంటే ఎవరికి ఫస్ట్ సైన్ చేస్తారు? ఈ కన్ను కావాలి, ఈ కన్ను కావాలి ఏం చెప్తాం, 2 కళ్ళు కావాలి. సాయిలు అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు, అమీర్పేట్ సెంటర్ లో కడ్రాయర్ మీద దొరుకుతా అది అన్నది. నేను ఒక స్టేట్మెంట్ ఉందా అంత వైరల్ అవ్వలేదు. మీ డ్రీమ్ రోల్ కానీ లేదంటే? ఐ లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అమ్మ చెప్పిన పిల్ల. ఇది ఎంత అదృష్టం అంటే అది నేను చెప్పుకోలేని కాదు. రుణపడి ఉంటా ఆడియన్స్కి, ఎప్పుడు నేను రుణపడి ఉంటా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 3TV న్యూస్. మహాసముద్రం లాంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు చాలా అంటే చాలా కష్టపడి ఒక ఆణిముత్యం బయటకు వచ్చింది. తెలుగు సినిమా తెర మీద రాజు వెడ్స్ రాంబాయ్తో తన అద్భుతమైన నటనతో, గ్రేట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్తో అందరికీ దగ్గరైనటువంటి వ్యక్తి అఖిల్ రాజ్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నాడు. ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, మీరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని? బాగా ఎంజాయ్ చేస్తున్నా అండి. అంటే లైక్ దీనికోసం నేను చాలా ఇయర్స్ నుంచి డ్రీమ్ చేసిన. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అంటే ఇన్ని రోజులు మనం పడ్డ కష్టంకి ఒక ప్రతిఫలం ఉంటుంది కదా. సో ఐ ఫీల్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈజ్ ఏ ప్రతిఫలం ఫర్ మై హోల్ జర్నీ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అండ్ కెరియర్కి అండ్ దీనికి అని చెప్పగలుగుతా. ఓకే. ఈ 10 సంవత్సరాలు 2014 ఐ థింక్ మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. 2014 14-15 ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయ్యి ఇక్కడి వరకు రావడానికి అసలు ఎలా జరిగింది ప్రయాణం అంతా? అంటే ఓన్లీ అంటే మనకి గోల్ ఒక్కటే కనిపిస్తుంటుంది, టు రీచ్ అవుట్ అవర్ ప్లేస్. చాలాసార్లు మనం గివ్ అప్ ఇవ్వాలి అనిపించేస్తుంది, మన దగ్గర ఎనర్జీ ఉండదు, మనల్ని పుష్ చేయడానికి ఎవరు ఉండరు. సో అట్లాంటి టైంలో కూడా ఐ ఆల్వేస్ యూస్ టు పుష్ మై సెల్ఫ్. ముందు ఏదో ఉంటుంది, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకొకటి అని. ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ యాక్టర్స్వి అని, వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీస్, స్టోరీస్ ఇవన్నీ చూస్తూ మోటివేట్ అయ్యేవాడిని. ఏదో ప్రతి ఆడియో లాంచ్లు చూసేవాడిని, స్పీచ్లు చూసేవాడిని, కొత్త హీరోస్ ఎవరు మాట్లాడినా కూడా రిలేట్ అయ్యేవాడిని.
చూసుకునేవాడిని. ఏదో రోజు మనం కూడా స్టేజ్ ఎక్కి ఇట్లనే మాట్లాడతామనే ఒక అంటే మేనిఫెస్టేషన్ చేసిన. ఎండ్ ఆఫ్ ద డే మన సంకల్పం బలంగా ఉంటే మనల్ని ఎంతమంది ఎన్ని ఆపాలనుకున్నా కూడా మనం సంకల్పాన్ని గట్టిగా నమ్ముతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో అట్లా నా సంకల్పాన్ని నేను చాలా ఎక్కువ నమ్మిన. ఎస్. నా ఎంతమంది నెగిటివ్ చుట్టున్నా కూడా ఏదున్నా కూడా నా సంకల్పమే గొప్పది అని యూనివర్స్ అండ్ గాడ్ డిసైడ్ చేసినాడు. సో అందుకే ఈరోజు ఐఎమ్ సెట్టింగ్ హియర్. లైక్ సెల్ఫ్ మోటివేట్ ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ లైక్ అంటే అందరు మోటివేట్ చేస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే గుర్రంకి అట్టిపండు ఒలిచి పెట్టగలుగుతాం కానీ అది నవ్వాల్సింది గుర్రమే అన్నట్టు. సో ఎంతమంది ఎంత మోటివేట్ చేసినా యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ అన్న. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ యాక్టర్స్ హు ఆర్ ట్రైయింగ్ ఇన్ ఫిల్మ్స్. అంటే ఎస్. యాక్చువల్గా రాజు వెడ్స్ రాంబాయ్ అసలు ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి అంటే ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా నేను మెయిన్ లీడ్లో కనిపిస్తున్నా అని ఒక స్టోరీ ఏదైనా నేను చేయాలి అనుకున్నారా, లేదంటే స్టోరీ విన్న తర్వాతనే ఖచ్చితంగా ఇది నేను చేయాలి ఈ క్యారెక్టర్? ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి మనకి స్టోరీలు ఎవరు చెప్పరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆడిషన్ ఇస్తాం. ఆ ఆడిషన్లో మనం సినిమా గెలుచుకోవడమే ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయిపోతుంది. ఎస్. స్టోరీ విని నువ్వు రిజెక్ట్ చేసే స్టేజ్లో అయితే నేను అప్పుడున్న స్టేజ్లో అయితే నేనైతే లేను. ఓకే. అండ్ ఒక రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమా చాలా అద్భుతమైన సినిమా అని చాలా మంది నోట్లో చాలాసార్లు విన్నా. సో అట్లాంటప్పుడు మనకి ఏం లేనప్పుడు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేసినా ఆడిషన్లో క్రాక్ చేయాలి. ఎస్. సో ఇప్పటి వరకు నాకు వచ్చిన అన్ని సినిమాలు నేను ఆడిషన్లో క్రాక్ చేసినాయి. గ్రేట్. ఓకే. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, ఇప్పుడు ఈషా థియేటర్లో నడుస్తుంది, అది కూడా ఆడిషన్ ఇచ్చే వచ్చిన. విందు భోజనం అనే సినిమా చేసా, అది ఆడిషన్ ఇచ్చే చేసిన. గ్రేట్. ఓకే. అలా ఎవ్రీథింగ్ ఐ గేవ్ అన్ ఆడిషన్స్ ఇచ్చుకుంటూనే నేను వచ్చిన. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత మేబీ నన్ను ఎవరు ఆ ఆడిషన్కి అడిగారేమో, స్టోరీస్ వస్తున్నాయి అంటే, బట్ స్టిల్ దానికి కూడా నేను హోంవర్క్ చేయాలి. ఏంటి ఆ రోల్కి నేను ఎంత ప్రిపరేషన్ చేయాలి అనేది హోంవర్క్ ఈజ్ మై సెల్ఫ్ హోంవర్క్. సో డెఫినెట్లీ ఆ హోంవర్క్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ విల్ డూ హోంవర్క్. బట్ మనకు చాయిస్ ఉండదు. యాజ్ అన్ యంగ్ యాక్టర్, యాజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ పోవడమే. బ్రెడ్ అండ్ బటర్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎక్కడో ఎడార్లో ఉన్నాం భయ్యా. సో నీకు థమ్స్అప్ అయినా వాటర్ అయినా ఎనీ లిక్విడ్ ఫార్మ్ ఇస్ లిక్విడ్ ఫార్మ్. అవును. నువ్వు కంప్లైంట్ చేయవు, అది బోర్ నీళ్ళు అన్నా నేను దాగా కంప్లైంట్ చేయవు, గమ్మున తాగుతావు. ఒక స్పేస్ నుంచి కొంచెం ఒక కిరాణా కొట్టే ఏదో ఉన్నది అక్కడ నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అప్పుడు నువ్వు ఆలోచిస్తావు కొంచెం మినరల్ వాటర్ కావాలి, నువ్వు డిసైడ్ అవుతుంటావు. సో నేను ప్రస్తుతానికి నా రాజు వెడ్స్ రాంబాయ్ ముందు ఇదంతా నేను ఎడారిలో ఉన్నా. ఎడారిలో ఉన్నప్పుడు బావి నీళ్ళు అయినా ఏ నీళ్ళు అయినా యూ షుడ్ బి ఏబుల్ టు డ్రింక్. ఫస్ట్ అయింది నీ దప్పిగా తీర్చుకుంటావు, కానీ దాహంకు అంటే యూ నాట్ థింక్ అబౌట్ ద టేస్ట్. అట్లా టేస్ట్ గురించి ఆలోచించలే. సో అట్లాంటి ఎడారిలా రాజు వెడ్స్ రాంబాయ్ ఇదే బిస్లరీ బాటిల్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. సో దొరికింది అదృష్టం, ఎడారిలో ఎత్తుకుతుంటే దొరికింది, తక్కువ తీసుకుని తాగేసిన అంతే. అన్న ఈ ఎడారిని దాటుకొని వచ్చి సముద్రం చేరుకోవడానికి మధ్యలో చాలా కష్టపడి ఉంటారు కదా. లైక్ ఎటువంటి బ్యారియర్స్ క్రాస్ చేశారు, లైక్ ఎట్లా జరిగింది అసలు? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ యూ ఫేస్ బిఫోర్ రాజు వెడ్స్ రాంబాయ్? బిగ్గెస్ట్ ట్రబుల్ అంటే అంత బిగ్గెస్ట్ ట్రబుల్ కూడా ఏం అంటే నాకు అవి ఆలోచించడానికి కూడా టైం పడుతుంది. ఏం ఫేస్ చేసిన లైఫ్లో అంటే చాలా ఫేస్ చేసిన, ఒకటా రెండా అంటే చాలా ఉన్నాయి. అవి నేను ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, లైక్ అంటే అవి ఎన్నో కూడా సరిగ్గా గుర్తొస్తలేవు. చాలా హ్యూమిలియేషన్స్ ఉంటాయి, చాలా సార్లు మనం నడుచుకుంటూ పోతుంటాం, వస్తుంటాం, డబ్బులు ఉండయి. హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఒక టైంకి దే కెనాట్ గివ్ 100% టు ఎవ్రీవన్. ఊరికే చేయలేరు. ఒకసారి 2 సార్లు అడిగితేనే మనకు కూడా వాల్యూ ఉంటుంది, వాళ్ళకు కూడా వాల్యూ ఉంటుంది. 100 సార్లు అడిగితే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా ఇరిటేషనే వస్తుంది. సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అడ్డొస్తుంది ఎన్నిసార్లు. ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ చేయాల్సిన దానికన్నా ఎక్కువనే చేసినారు అందరు నాకు హెల్ప్. ఓకే. సో ఇట్స్ ఆర్ జర్నీ, మనం జర్నీలో మనమే ఫేస్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా ఫేస్ చేశారన్నా? చేసా, చాలా చేసిన. అంటే కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మా నాన్న ఒక నార్మల్ సాధారణ కానిస్టేబుల్. మంత్ స్టార్టింగ్ ఎట్లుంటది, ఇట్లా జుమ్మని ఎక్స్ప్రెస్ లా పోతుంటది బండి.
మంత్ మధ్యలో కొంచెం ప్యాసింజర్ లా అవుతుంది, మంత్ ఎండింగ్ కి గూడ్స్ బండే ఇక ఆబ్వియస్లీ. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మా నాన్నని అడిగినా అనుకోండి, ఆయన ఎక్కడి నుంచో ఏదో ఒకటి చేసి తెచ్చిస్తాడు. కానీ ఆయనకు కూడా ఆయన ఖర్చులు ఉంటాయి, ఇంటి ఈఎంఐ ఉంటుందో లేకపోతే మమ్మీ మెడిసిన్స్ మీదనో ఏదో ఒక నడుస్తుంటది ఆయనది కూడా. రెంట్ కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని బర్డన్లో నేను అడిగినా కూడా ఇస్తాడు. కానీ నాకే అడగబుద్ధి అయ్యేది కదా, అసలు మా నాన్న దగ్గర డబ్బులు లేదు, నేను అడగడం ఎందుకు, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఆయన కూడా ఏంటి, వీడు తినడో లేదో తెలియదు. మనం కొన్ని మంత్ స్టార్టింగ్ లో 3,000, 4,000, 5,000 ఇచ్చినాం, వీడి 3-4 వేలతో నిలబడుతున్నాడు అనేది ఆయనకు కూడా ఉంటది. సరదాగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, ఉన్నాయారా అంటే తిన్న డాడీ అని అంటే, అయినా కూడా సరే ఒక 150 వేస్తున్నా, సరే బిర్యానీ తినిపో లేకపోతే ఏదైనా తినిపో అని వేస్తుండే. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే నేను మరీ అట్లా ఎక్కువ రోజులు పస్తులున్నా నేను చెప్పలేను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనకి ఏదో అవసరం ఉంటుంది, ఎక్కడికో ఆడిషన్కి వెళ్ళాలనుకుంటాం, అక్కడికి క్యాబ్లో వెళ్ళలేము, అక్కడ క్యాబ్లోకి వెళ్ళాలంటే 500 అవుతాయి, మనకు మంత్లీ వచ్చేదే ఇంత డబ్బులు. సో నువ్వు ఆ ఆడిషన్ ఏ స్ట్రీట్లో ఏ గల్లీలో ఉంటుందో కూడా తెలియదు, ఆడదానికి బస్సు ఆర్టీసీ బస్సు వెళ్తుందా లేదా తెలియదు. ఒక ఆటోలో వెళ్ళాలన్నా ర్యాపిడోలో వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు పే సంథింగ్. నువ్వు ఆటోలో ర్యాపిడోలో వెళ్తే ఏంది, నీకు డస్ట్ పడుతుంది, నీ చుట్టూ చెదిరిపోతుంది, నువ్వు ఆడికి వెళ్ళేలోపు నీ కాన్ఫిడెన్స్ కనపడాలనుకున్న విజన్ నువ్వు ఇంకోలా కనపడుతావు. సో అట్లాంటివి చాలా ఫేస్ చేసిన. ఎందుకు నువ్వు మెయింటైన్ చేయవా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. ఆ జుట్టు దూకొని రావచ్చు కదా అన్నోళ్ళు కూడా ఉన్నారు ఆడిషన్. సో సి వాళ్ళని నేను తప్పనట్లేదు, అట్లా నాది కూడా తప్పు కాదు. సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్, సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. అవన్నీ ఫేస్ చేసుకొని మనం కొట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇట్స్ ఎ జర్నీ, యూ కెనాట్ కంప్లైంట్ ఎవ్రీథింగ్. నాకన్నా చాలా కష్టాలు పడిన ఉన్న వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని చూసినా వేరే వాళ్ళని చూసినా కూడా ఒకటే అనిపిస్తుంది, అంటే ఇట్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ దేర్ వర్క్. వాళ్ళు ఎట్లా ట్రై చేస్తున్నారు, ఎట్లా ప్రయత్నిస్తున్నారు అని. ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అవును, అన్ని డబ్బులు ఉండి కూడా కొన్నిసార్లు దే మైట్ ఫెయిల్ సమ్వేర్. ఎందుకు? బికాజ్ ఇట్స్ అ డెస్టినీ. వాళ్ళు కూడా ఎంతో మంది ట్రై చేసేవాళ్ళు ఉంటారు, ఎంతో మంది యాక్టింగ్ చాలా బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా 100 కోట్లు పెట్టుకొని కూడా ఆడిషన్స్ ఇచ్చేటోళ్ళని నేను చూసిన. లైక్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సందీప్ అని కమిటీకూరలో, బట్ స్టిల్ తను కూడా వచ్చి ఆడిషన్స్ ఇస్తాడు. రౌడీ బాయ్స్ అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తను కూడా చేసినాడు, నేను కూడా చేసిన. ఆయనకు అవసరం లేదు, ఆయన హ్యాపీగా హీ కెన్ ఆల్సో గెట్ అనదర్ క్యారవాన్ అండ్ సిట్ ఇన్ క్యారవాన్ అండ్ హీ కెన్ డూ. కానీ చేయలేదు, పక్కనే వచ్చిన కార్లో ఆపుకొని అందులో ఉండి 100 మంది దాంట్లో ఉండి తిని జర్నీ చేసినాడు. సో దట్స్ అ రీజన్. లైక్ సీ ఈజ్ లెర్నింగ్ హిస్ క్రాఫ్ట్, he's improving himself. That's a respect. I should respect him. So I feel everyone ఎవరైతే ట్రై చేస్తున్నారో అందరి మీద రెస్పెక్ట్ ఉంది. అట్లని వీళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు చేయట్లేదని నేను అనలేను. కానీ సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వీ కెనాట్ పీత కష్టం అంటారు కదా. సో అట్లా అండ్ లైక్ నాన్నగారు కానిస్టేబుల్, బట్ అంటే చాలా మందికి ఆ పోలీస్ డ్రెస్ చూడగానే లైక్ ఒక 16, 17, 18 ఆ టైంలో ఐ వాంట్ టు బికమ్ పోలీస్, లైక్ ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్, లైక్ అట్లా ఉంటుంది. ఇంట్లో నాన్న కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. దెన్ మీరు ఎందుకు యాక్టర్ అవ్వాలని అనుకున్నారు? ఇప్పుడు పోలీస్ అయితే ఓన్లీ ఒకటే పోలీస్ డ్రెస్ ఒకటే రోజు వేసుకోవచ్చు. యాక్టర్ అయితే నువ్వు అంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీ హ్యూమన్ సోల్స్, అంటే క్యారెక్టర్ ని చూసుకోగలుగుతావు. నువ్వు హీరోలా చూసుకోగలుగుతావు, జీరోలా చూసుకోగలుగుతావు, విలన్ అది అన్ని చూసుకోగలుగుతావు అన్న ఉంటే. ఐ యూస్ టు ఇన్స్పైర్. ఆర్మీ వాళ్ళని చూస్తే ఎక్కువ ఇన్స్పైరింగ్ అనిపించేది. ఓకే, చిన్నప్పుడు ఇట్లా ట్రైన్లు వెళ్తుంటే ట్రైన్ డ్రైవర్ అవుతా అన్నంట. సో ఆర్మీ వాళ్ళు వెళ్తుంటే నేను ఆర్మీ ఆఫీసర్ అవుతా అన్నా అంట. సో దెర్ ఈస్ ఎన్ ఎంతూజియాజం. మరి ఏ రోజు కలెక్టర్ అవుతారైతే చెప్పలేదులే, కానీ సో ఆ ఎంతూజియాజం ఉండే, ఆ పెట్రాటిజం కూడా ఉండే, అంటే దేశాన్ని కాపాడాలి ఏదో చేయాలి అని. సైంటిస్ట్ కూడా అయిదాం అనుకున్నా. గ్రేట్, ఓకే. బట్ సి ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హియర్. నాకు చాలా హేట్ ఏంటంటే చదవడం, ఓకే, బట్టి కొట్టడం, చదవడం, రాయడం, ఇదంతా నాకు అసలు ఇష్టం లేని జాబ్. ఓకే, బట్ కట్ చేస్తే ఇప్పుడు నేను అవే 100 స్క్రిప్ట్లు చదువుతున్నా. టెక్స్ట్ బుక్లు చదవలే అప్పుడు, అవే స్క్రిప్ట్లు చదవాలి, అవే దాని మీద హోంవర్క్ రాయాలి, ఇవన్నీ చేయాలి. అంటే లైఫ్ మనం ఏదైతే వద్దనుకుంటామో అది తిప్పి అక్కడికే తీసుకొస్తుంది.
Yes, అదే yes. జీవితం. అవును అవును. సీరియస్లీ నేను చిన్నప్పుడు ఒక్క హోంవర్క్ కూడా రాస్తుంది కాదు. ఏంటంటే ఎవరు రాస్తారా వాళ్ళ ఫీలింగ్ లో ఉండేటోళ్ళు. ఓకే. ఇప్పుడు నన్ను ఎవ్వరు నాకు ఏ ప్రిన్సిపల్ లేడు, ఏ టీచర్ లేదు, ఏ టెన్షన్ లేదు. నేనే రాయాలి, కానీ మీరే రైట్ మై హోంవర్క్, ఐ షుడ్ రీడ్ మై స్క్రిప్ట్స్, నేనే వినాలి. మీరే ప్రిన్సిపల్, మీరే టీచరు, మీరే స్టూడెంట్, ఎగ్జాక్ట్లీ ప్రతిదీ మీరే. ఎగ్జాక్ట్లీ 100%. యా, అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండే అన్న? ఎక్కడి వరకు చదువుకున్నారు ఏంటి? నేను బీకామ్ చేసా, డిగ్రీ వరకు చేసా. కొన్ని రోజుల తర్వాత పీజీ కూడా డిస్టెన్స్ లో చేద్దాం అనుకున్నా, కానీ చాలే డిగ్రీ ఎక్కువ వాళ్ళకి, ఎందుకు వాళ్ళ పీజీ తాగాలి, కలెక్టర్ అయ్యేది లేదు కదా అని వదిలేసారు. అంతే. ఓకే అంతే. యా, అంటే మీరు ఎక్కడ సమ్వేర్ నేను విన్నాను, లైక్ స్కూల్లో కూడా కాలేజ్లో కూడా స్టేజ్ ప్లేస్, స్ట్రీట్ ప్లేస్ అట్లా చేసేవాళ్ళం. అదంతా ఎట్లా నడిచింది? ఎప్పటి నుంచి ఇది? చిన్నప్పటి నుంచే ఉండే. అంటే మా స్కూల్ సీనియర్లు డ్రామా వేసినప్పుడు వాళ్ళకి విజిల్ వేస్తున్నాక మజా అనిపించుండే. అరే మస్తు కదా అనుకున్నా. సో అట్లా నేను కూడా పేరు ఇచ్చిన. మా ఏజ్ కి అప్పట్లో చేయనిచ్చేటోళ్ళు లేదో తెలియదు. సో ఐఎమ్ ద ఫస్ట్ గై టు గివ్ మై నేమ్ అండ్ డూ ఏ డ్రామా. డైరెక్షన్ ఇయర్ మనకి, వేరే ఎవరో చేస్తారు. సో ఈ స్కూల్లో వేరే ఎవరో డైరెక్షన్ చేసారు, నేను ఒక లేడీ గెటప్ వేసిన. ఓ గ్రేట్. అందరూ అంటే ఆ ఏజ్ లో నాకు కూడా ఇట్లా నామూషి అయింది, నేనేంది కమ్మలు పెట్టుడేది, చీర కట్టుడేది ఫీలింగ్ ఉండే. ఎక్కడిచ్చుండే అందరు ఇట్లా చూసా అని నవ్వుండే. వెన్ ఐఎమ్ యాక్టింగ్ ఎవరెవరు అందరూ కనెక్ట్ అయినారు. అరే నీ అమ్మాయి వీడేంది ఇంత బాగా చేస్తున్నాడు అని కనెక్ట్ అయినారు. అరే మస్తు చేసినవరా అని అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. సో నెక్స్ట్ ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు డైరెక్షన్ టీచర్లు చేయట్లే, మనకి ఇచ్చిర్రు, నువ్వు స్టోరీ రాసుకురా అంటే నేను ఏదో సినిమా పిక్చర్లు అని రాసిన అనమాట. అప్పట్లో స్టోరీ 7th క్లాస్ లో సినిమా పిక్చర్లు అని చెప్పి చేసిన. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ గుర్తు చేస్తుంటారు. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్, నా క్లోజ్ సర్కిల్ అందరికి ఏంటంటే వీడు నిజంగా సినిమా పిచ్చోడేరా అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళకేం సర్ప్రైజింగ్ లేదు. ఇప్పుడు నేను నా స్కూలింగ్ వాళ్ళు కొంతమంది, అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనే విషయం, అమ్మా వీడు అప్పట్లో బబ్బగాళ్ళు ఎక్కుండేటోడు, ఇప్పుడేది అమ్మా వీడు హీరో అయిపోయాడు, ఏది అంటే నా ఫోటో చూసి కూడా షాక్ అవుతారు. అట్లుండే. అంటే వాళ్ళందరూ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అరే నేను రా గుర్తుపట్టిన, నాకందరు గుర్తున్నారు. ఈ టాపర్లు మనమా చదివేటోళ్ళం కాదు, ఒక లాస్ట్ బెంచ్ క్యాండిడేట్. మనం తీసుకెళ్లి అమ్మాయి పక్కన, క్లాస్ టాపర్ అమ్మాయి పక్కన కూర్చోబెడితే ఇట్లా నామోషి ఫీల్ అయ్యేటోళ్ళు, అందరు ఇట్లా చూసుకుంటూ వచ్చి ఏంది నన్ను అమ్మాయిల పక్కన కూర్చోబెట్టారు అలా ఫీలింగ్ లో ఉండేటోళ్ళు. నేను లిటరల్ గా ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు బెల్ కొడతారా, లేచి ఉరుకుదా వాళ్ళంటూ ఉండేటోళ్ళు. అంటే దట్ వాజ్ మై థింగ్. నౌ ఎవ్రీవన్ వాజ్ రిమెంబరింగ్ మీ అండ్ మెసేజింగ్ మీ. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. గ్రేట్ అన్న. సో ఇదే ఈ అన్ని గుర్తు చేసుకుంటే మజా అనిపిస్తుంది నాకు కూడా. ఏ క్లాస్ అన్న అది అప్పుడు? 4th 5th అన్న. 7th 8th వచ్చినాక గర్ల్స్ అంటే ఓకే అలా ఫీలింగ్ ఉంటది. సో 7th 8th లో కూడా నేను అంతే ఇట్లా క్లాస్ లో లాస్ట్ బెంచ్, సో చాలా దూరంగా ఉండేటోని. డ్రామాలో కూడా ఎక్కడ ఏ అమ్మాయిని ఇంక్లూడ్ చేయలేదు, సినిమా పిక్చర్లు ఓన్లీ. సో ఇట్స్ గుడ్ డ్రామా సినిమా పిక్చర్లు అనేది. ఒక పల్లెటూరు నుంచి హీరో అయిదామని వస్తాడు, వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేస్తాం. అది దట్ వాజ్ యువర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్? షార్ట్ ఫిల్మ్ కాదు, డ్రామా. ఒక హీరో ఉంటాడు, ఒక నేను ఒక కల్పరేట్ దాంట్లో, సినిమా గురించి వాడుకొని చేసే ఒక కల్పరేట్. అంటే అప్పుడు అంటే సినిమా పిక్చర్లు అనే ఒక డ్రామా రాసుకోవడానికి అప్పటికి మీకు సినిమా మీద ఎంతవరకు అవగాహన ఉంది అసలు? ఎట్లా? ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ సినిమాస్ సో మచ్. ఇంట్లో టీవీలో కానీ పేపర్లలో కట్ చేయడం కానీ చాలా ఎక్కువ ఉండే కల్చర్ అది నాకు. సినిమా థియేటర్ మాకు ఎప్పుడు ఫ్రీ ఉన్నా మై డాడీ యూస్ టు టేక్ ఫర్ ద సినిమా. ఎప్పుడు టైం ఉన్నా కానీ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడం మాకు బాగా అది ఉండిపోయింది. అంటే నాకనే కాదు, లైక్ ఓల్డెన్ డేస్ లో అందరూ లైక్ అమ్మమ్మ తాత అందరు ఫ్యామిలీ కలిసినా కూడా సినిమా పోయేటోళ్ళు. ఇప్పుడు అంత కల్చర్ ఉందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అందరూ ఓటీటీలోకి వెళ్ళి చూస్తున్నారు. బట్ మా అమ్మమ్మ మా తాత లేకపోతే మా నాన్నమ్మ ఎవరో వచ్చినా గానీ షుడ్ బి ఎ లిటిల్ సెలబ్రేషన్. థియేటర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు, హోల్ ఫ్యామిలీ బంచ్ అంతా పోయేటోళ్ళు, సినిమా చూసేటోళ్ళు, అట్లా చిల్లే వచ్చేటోళ్ళు. అలా నాన్నతో కలిసి సినిమాకి వెళ్ళి ఆ టైంలో యాక్చువల్గా ఒక సినిమా, ఏదో ఒక సినిమా చూసి ఖచ్చితంగా ఇప్పటివరకు గుర్తుండే ఉంటుంది. అటువంటి సినిమా
ఏ సినిమా అన్న కొన్ని రెండు? పంచదార చిలుకలు అని ఒక సినిమా ఉంటది, లైక్ శ్రీకాంత్ గారి. ఓకే. చిలుకలు ఇట్లుంటాయి అన్న. ఐ వాజ్ వెరీ కిడ్, ఎల్కేజీ అట్లుంటుంది. ఆ సినిమా చూసి నేను ఇప్పుడు ఈయనకే ఫ్యాన్, నేను ఈయన సినిమాలే చూస్తా అని చెప్పేటోనంట. ఓకే. సో లైక్ ఐ యూస్ టు వాచ్ ఎవ్రీథింగ్. ఐ రిమెంబర్ లైక్ హౌ డు వి గో ఫర్ థియేటర్ పోయి ఆ ఎక్సైట్మెంట్ ఎట్లుంటది. ఓకే, మనకి థియేటర్కి వెళ్తే సినిమా చూసేదానికన్నా మనకి ఇంటర్వెల్ స్నాక్స్ కొనిస్తారనే ఆనందం ఉంటది కదా. నాన్న పోదాం ఏంది స్నాక్స్ కోసం కూడా పోదాం. ఇన్ బిట్వీన్ సినిమాకి కూడా కనెక్ట్ అయినా అట్లా తెలియకుండా. సో ఇట్స్ ఏ గుడ్ జర్నీ. నేను అదే మొన్న మా రాజువేడ్ రాంబాయ్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా 99 రూపీస్ టికెట్ పెడతా అంటే ఇట్లా నాలాగా అందరు నాస్టాలజీ ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఫాదర్ తో వెళ్ళినప్పుడు బై పాప్కార్న్ అండ్ ఎంజాయ్ అండ్ సీ హోల్ ఫ్యామిలీ అందరు వచ్చి కూర్చోవడం చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడున్న డే టు డే లైఫ్ కి మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయి మీ చేతిలో, ఎట్టు తిరిగినా 100 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇంత ఆప్షన్లలో కూడా సినిమా పోయి చూస్తున్నారంటే, సినిమా థియేటర్కి రావాలంటే మనం ఏదో చేయాలి ఎక్స్ట్రాడినరీ. జనాలు ఎంటర్టైన్ చేయాలి. 30 సెకండ్స్ రీల్స్ కే 100 కట్లు వేస్తున్నారు, అంత క్రియేటివ్ చేస్తున్నారు. సో సినిమాలో అనేది ఏం లేదంటే, బట్ యా ఎవాల్వింగ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఆ ఎవాల్వింగ్ లో కూడా సినిమా ఈజ్ ఆల్సో ఎ గుడ్ థింగ్. వీ షుడ్ అది మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ దట్ వాస్ గ్రేట్ ఇనిషియేట్ బై రాజువేడ్స్ రాంబాయ్ టీమ్. 99 రూపీస్ పెట్టాలి. దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుసు, ఎంత ఫైట్ అయింది ఏమైంది అనేది. వాళ్ళు కాదు, మీరు కూడా. వాళ్ళే కాదు, అదేముందన్న. నాదో 4-5 సినిమాల తర్వాత నేను 99 రూపీస్ పెట్టు అని అడిగితే దెన్ ఇట్ విల్ కమ్ టు సంథింగ్. కానీ నాదేముంది, ఆమె డెబ్యూట్ యాక్టర్, నాది ఏ డెసిషన్ ఉండదు, నాది ఏం ఉండదు. ఏదైనా సరే ఇలా 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 ఓకే అన్న అని చెప్పడం తప్ప. 150 పెట్టారన్నా ఓకే అన్న అనాలి, 99 పెట్టినా ఓకే అనాలి. బట్ నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే 99 రూపీస్ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పర్సనల్ గా. చాలా ఇంపాక్ట్ చూపెట్టింది అది. అంటే ఆ టైంలో ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత మీరు 99 రూపీస్ పెట్టడం అనేది చాలా మందికి రీచ్ అయింది. అట్ ది సేమ్ టైం లైక్ సినిమా మీరు ప్రతి ఒక్కరు అన్న, అంటే సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు 100కి 200% వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అన్న ఓకే, మీరు సినిమా సైన్ చేసిన తర్వాత అసలు వర్క్షాప్ ఎట్లా నడిచింది, అసలు ఏ విధంగా ఉండింది? వర్క్షాప్ అయితే చాలా రోజులు చేసుకుంటూ పోతూనే ఉన్నా. 6 నెలలు తిరుగుతూనే ఉన్నా. నేను డైలీ ఆఫీస్ బయటని కూర్చునేటోని, బోసనతో మాట్లాడేటోని, వేనన్నకి అట్లా కనపడి వచ్చినా అని హాయ్ చెప్పేటోని. డాంబర్ మా విక్రమ్ గాడితో అట్లా సరదాగా బయటికి వెళ్ళేటోళ్ళం, టు గో ఎక్స్ప్లోర్, అన్ని చూసుకొని రాజుగాడి ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, డైలాగ్ డెలివరీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. సో నాకు నా ఫస్ట్ ఆడియన్ మా విక్రమ్ గాడు, డాంబర్ గాడు. వాడు చూస్తాడు యాక్టింగ్ చేస్తున్నా, మస్తు చేసినావు అంటాడు. మంచిగా రాజుగాడు కాదు వాడిని పట్టుకరా అంటాడు. సో అట్లా చాలా మంచి బాండ్ ఉండే మాకు. మోర్ దెన్ అంటే రాజు అండ్ డాంబర్ ఎట్లయితే రియల్ లైఫ్ దోస్తులో, విక్రమ్ అండ్ అఖిల్ రాజ్ ఇస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్ ఇన్ రియల్ లైఫ్. ఆ బాండ్ ఉండేది. అట్లా కష్టపడేటోళ్ళం, ఎంజాయ్ చేసేటోళ్ళం. చాలా జర్నీ ఉంది. అంటే ఒకసారి నన్ను పెడతా అన్నప్పుడు ఆనందం ఉంటది, తీసేస్తున్నారు నన్ను అంటే నేను బాధపడ్డాను, వాడు బాధపడ్డాడు, అయ్యో ఇన్నోళ్ళు చేసినావు, నువ్వు ఉండవా అన్న ఫీలింగ్. అంటే చాలా ఉన్నాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక నా షిప్ మీద రాసి ఉంది రాజువేడ్ రాంబాయ్ ఇస్ మైన్ అని. సో అంటే వర్క్షాప్ చేస్తున్న మధ్యలో కూడా మిమ్మల్ని తీసేస్తారు అనేది కూడా చాలా చాయిస్లు ఉండే. నేను సినిమా స్టార్టింగ్, నా సినిమా పూజ కూడా నేను వెళ్ళలే అన్న. ఓకే. నాకు అప్పుడు కూడా తెలియదు. నేనన్నా బోస్ అన్న డిసైడ్ అయ్యారు, ఆ విషయం నాకు చెప్పలేదు. సో అన్నీ ఓకే. మళ్ళీ సినిమా చేసే ముందు ఒక 3 యాక్టర్స్ ఉండే, వాళ్ళ ముగ్గురితో డెమో చేసినాం. సో డెమో చేసినాక దెన్ ఈటీవీ అండ్ ఎవ్రీవన్ ఇస్ లైక్ ఓకే దిస్ ఇస్ ద గై రాజు అని చెప్పి దూకిర్రు. గ్రేట్. సో అది కూడా అంత ఈజీ ఏం రాలే, ఫైట్ చేసినాం. హంటింగే ఇది, అడవిలో హంటింగే. నువ్వు సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎన్ హంటింగ్. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు ఏంది ఏం ఛాన్సులు వస్తలేవు అని కంప్లైంట్ చేసుకున్నావు అంటే ఇంకా నువ్వేం చేయలేవు. ఇది అడవి, లే బాస్. కొన్నిసార్లు నువ్వు ఏం చేయకపోయి ఆడ కూర్చొని ఉన్నా నీ ముందు నుంచే పోతుంటే నువ్వు లేచి టక్కున పట్టుకోవాలి. ఇట్స్ అడవి, ఎవరికి ఎట్లా దొరుకుతుంది అనేది తెలీదు. ఖచ్చితంగా హంట్ చేసిన, వెంబడి పడ్డా, ఒకటి దొరికింది, జింక పోతుంది అంటే రాజువేడ్ రాంబాయ్. ఓకే, నేను దాని మీద పడుకుంటూ మెల్లగా కూర్చొని లేచి ఏదో ఒకటి చేసి పట్టుకున్న దాన్ని. అంతే. మన టైంలో అడవిలో ఏదో ఒకటి తినడానికి దొరకాలంటే ఖచ్చితంగా హంట్ చేయాల్సిందే. అంతే, యూ హ్యావ్ టు హంట్. ఎగ్జాక్ట్లీ.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ హంటింగ్, యూ హ్యావ్ టు హంట్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇప్పుడు కూడా నేను హంటింగ్ ప్రాసెస్లో ఉన్నాను. మంచి స్టోరీ దొరకాలి, పట్టుకోవాలి, చేయాలి. సినిమాలో టూ మచ్ అంటే వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మీరు ఒక మిడిల్ క్లాస్ అండ్ హైదరాబాద్లో దాదాపు ఒక 10 years హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్ కల్చర్ అంతా అలవాటైంది. బట్ సడన్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకున్నారు? అంటే బీయింగ్ అన్ యాక్టర్, నాకు ఇప్పుడు ఇది తెలంగాణ రోల్ కాబట్టి తెలంగాణలో దిగి ఫుల్ ఇచ్చి పడేసిన. ఇప్పుడు అది వైజాగ్ సైడ్ అయినా కూడా నేను అంతే కష్టపడతా, అంతకని ఇంకా 2 ఇంతలు ఎక్కువ కష్టపడి ఎక్కువ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. అది రాయలసీమ అయినా ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై జాబ్ టు డెలివరీ ద రోల్ యాజ్ అ రాజు. ఐఎమ్ డూయింగ్ ఇట్ అంతే. ఇప్పుడు ఇంకేదో సినిమా వైజాగ్ నుంచి వచ్చింది, ఆంధ్ర సైడ్ నుంచి వచ్చింది, దాని మీద హోంవర్క్ చేసి తీసుకురావడమే అంతే. వాట్ ఈస్ ద క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్ వీ షుడ్ గివ్ అవర్ 100%. కొంచెం ఈజీ ఏంటంటే తెలంగాణ, నేను కూడా తెలంగాణలో కాబట్టి కొంచెం ఈజీ అయింది. అట్లా అంత ఈజీ ఏం కాలే. డే టు డే లైఫ్లో మన భాష ఒకలాగా ఉంటుంది, క్యారెక్టర్ ఒకలాగా మాట్లాడుతాడు, నేను ఒకలాగా బిహేవ్ చేస్తా, క్యారెక్టర్ ఒకలాగా బిహేవ్ చేయాలి. అట్లయితేనే జనాలు ఒక డిఫరెన్సియేషన్ దొరకబట్టగలుగుతారు. అంటే బయట నా బిహేవియర్కి, సినిమాలో ఉన్న బిహేవియర్కి కొంచెం తేడా ఉండాలి. ఎందుకంటే వాడు వేరు, వాడు పెరిగిన పరిస్థితులు వేరు, నేను పెరిగిన పరిస్థితులు వేరు. సో ఇది కొంచెం హోంవర్క్ చేసి తెచ్చుకోవడమే అంతే. షూట్లో అంటే ఎట్లా ఉండే అన్న లొకేషన్? మస్తు రస్టిక్ ఉండే. ఓకే. ఆ విలేజ్ అందరూ చాలా ప్రేమ చూపించున్నారు. ఐ రియలీ లవ్ ఆ కిడ్స్. వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళి అట్లా కలవాలని చాలా ఉంది. ఐ థింక్ వన్ డే ఐ హ్యావ్ టు ప్లాన్ అండ్ గో. వెరీ లవ్లీ ప్లేస్ అండ్ చాలా కష్టపడి తీసినాం. ఓకే. చాలా కష్టపడి తీసినాం, అదైతే చెప్పగలుగుతా అంతే. ఎన్ని రోజులు చేశారన్నా? ఆల్మోస్ట్ 50+ days. 50+ daysలో, ఈ 50+ daysలో మీకు ఏదైనా ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదైనా ఉందా? ప్రతిరోజు అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఉన్నాయి, ప్రతిరోజు అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లానే ఉన్నాయి. అంతా క్రేజీ కదా, మనం జర్నీ ప్రాసెస్ ఎంజాయ్ చేయడమే. ఫుడ్ కొంచెం ఇష్యూ ఉండే. సో మా వాచ్మెన్ వాళ్ళు, ఒక అమ్మ ఉండేది, రాము ఆయన పేరు, దే యూస్ టు కుక్ రోజు అట్లా గడకెచ్చేటోళ్ళు. గట్కా మక్క గట్కనా? అది అండ్ కొంచెం చల్ల పోసుకొని తాగేస్తుంది. దట్ వాస్ మై డే బ్రేక్ఫాస్ట్. గ్రేట్. ఓకే. లంచ్ కట్ల ఏదైనా ఉంటే మంచిది తినేసి, డిన్నర్ మళ్ళా సేమ్ ఓ జొన్న రొట్టె ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి కుక్ చేస్తే నైట్ కూడా వాళ్ళు ఫుడ్ పెట్టేటోళ్ళు అనమాట మనకి. అదే హెల్ప్ అస్ సో మచ్, రుణపడి ఉంటా వాళ్ళకి. గ్రేట్. యా. ఎట్లా ఉండే అన్న లైక్ డైరెక్టర్ గారితో? మంచి అన్న బాండ్. అన్న ఏంది, తిడతాడు, కొడతాడు, మనకి మంచి చేస్తాడు. మనం ఏమైనా మనం ఖరాబ్ అయిపోతున్నా అంటే అట్లా కాదు ఇట్లా చేయాలరా అని చెప్తాడు. అన్న బాండింగ్ ఉంది అంతే. ఓకే. ఇక అందులో ప్రేమ ఉంటుంది, కోపం ఉంటాయి, ద్వేషం ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా తిట్టినప్పుడు ఇంద్రగో ఇదంతా అన్నట్టు అనిపించిందా? అట్లేం అనిపించలే. లైక్ ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, మనం డెలివరీ చేయనప్పుడే కదా ఆయన కోపం వచ్చేది. సినిమా బయట ఎవరికైనా ఏ కోపం ఉంటుంది చెప్పండి, ఎవరికి ఏది ఉండదు పర్సనల్ గా. సో ఎవ్రీథింగ్ ఫర్ సినిమా. ఇప్పుడు అది ఒకటి రావాలి అంటే అది రావాలని ట్రై చేస్తాడు, కానీ ఆయనకి ఏముంటది ఆఫ్టర్ 6 తర్వాత ఏం అఖిల్ ఏం చేస్తున్నావు, ఏంది బయట ఇదే ఉంటది క్యాజువల్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు సెట్, హీఈస్ అ డైరెక్టర్, ఐఎమ్ హిస్ పపెట్, ఐ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. అండ్ రాజుగాడు ఏం చేయాలో అదే చేయాలి. అట్లా ఎవ్రీడే ప్యాకప్ తర్వాత కూడా సినిమా డిస్కషన్ ఉంటది. చాలాసేపు ఉంటది. నేను మా డైరెక్టర్ చాలా ఎక్కువ ట్రావెల్ ఉంటుంది మాది. కూర్చుంటాం ఒకటే కార్లో, పొద్దున పోయేటప్పుడు సీన్ ఎక్స్ప్లెయినింగ్, ఏదో ఒకటి డిస్కషన్ ఉంటుంది. ఈ రోజు ఇట్లా చేసినావు, రేపు అట్లా చేయాలి, ఇది డిస్కషన్ ఉంటుంది, హెల్దీ డిస్కషన్. ఓకే. వీళ్ళు ఎట్లా ఉండే అన్న మిగతా వాళ్ళు, డాంబర్ కానీ లేదంటే దోస్తులే. అంటే తేజ్ని రావు అంటే షీఈస్ అన్ యాక్ట్రెస్, సో రెస్పెక్ట్ఫుల్, సినిమాకి వెళ్ళినామా సినిమా చేసుకున్నామా అన్నట్టే ఉండేది. ఓకే. అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. డాంబర్తోని అండ్ మా గ్యాంగ్ తోని ఫుల్ చిల్ ఉంటుంది. ఆడికి పోతాం ఏదో పాషాబాయ్ బిర్యానీ అని ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇటు పోతాం మండి తింటాం, అటు పోతాం ఏదో చేస్తాం. ఆ చిల్ ఫన్ జోన్ ఉంటుండే. సినిమాలు పోయేటోళ్ళం మహబాద్ లోనే. ఓకే. మహబాద్ లో అరే మన సినిమా కూడా వస్తుంది, మొత్తం హౌస్ఫుల్ పడతాయి అని డిస్కషన్ చేసుకోవటోళ్ళం. ఓకే. ఈడ చూడు మా డాంబర్ చెప్పాడు, నువ్వు చూడు బాయ్, నువ్వు ఈడికి వస్తే మొత్తం ర్యాలీ తీపిస్తా సూపర్ అట్లా చేయించు. అంత లవ్. ఎగ్జాక్ట్లీ. మహబాద్ ఈదల్ బజార్, అవతల్ బజార్ ఉంటది. ఆ డిఫరెన్సియేషన్ తెలిసింది. ఒక లోకలైట్ మహబాద్ అయిపోయినా నేను బేసిక్ గా. 2 పండుగలు ఆడనే చేసుకున్నా. వినాయక చవితి ఆడనే అయింది, దసరా ఆడనే అయింది. తెలంగాణ వాడికి దసరా అంటే పెద్ద పండుగ. ఆ పండుగ కూడా వదిలేసి ఆడనే షూటింగ్ చేసినాం మేము. అర్థం చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్ అవర్ లైట్ మ్యాన్ అండ్ సినిమా ప్రొడక్షన్ అందరూ
పండగలు వదిలేసి చేసిర్రు, అందుకే ఇంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఎనర్జీస్, ఆ కష్టం అంతా. ఎట్లా అనిపించింది అన్న సినిమా రిలీజ్ అయిన రోజు దానికంటే ముందు రోజు ఎట్లా ఉంది అసలు? చాలా టెన్షన్ పడి ఉండే. ఈ సినిమా మీద నా 10 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉండే. ఈ సినిమా ఏమైనా కొలాప్స్ అయి ఉంటే నేను మళ్ళా అట్లనే అన్న ఆడిషన్లకు తిరగాలి, అట్లనే కష్టపడాలి, ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడతా అన్న భయం ఉండే. ఎక్కడనో దేవుడు మొర విన్నాడు అనిపించింది. తీసుకెళ్ళి ఎత్తేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో నడుస్తుంది ఒక 3 రోజులు, మా కలెక్షన్లు వస్తే చాలు దేవుడు అనుకున్నా. అది బీభత్సం చేసింది. నిన్న కూడా నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్తున్నాడు, అరే మా చిన్న అల్లుడు రా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, వాడు కూడా రాంబాయి అని వాడుతుంటే అది ఎంత అదృష్టం అంటే అది నేను చెప్పుకోలేను. ఇక అది రుణపడి ఉంటా ఆడియన్స్ కి, ఎప్పుడు నేను రుణపడి ఉంటా. సురేష్ బొబ్బిల్ అన్నకి, మిట్టపల్లి సురేందర్ అన్నకి, వేణు అన్నకి, మా డైరెక్టర్ కి ఎప్పుడు నేను రుణపడే ఉంటా. ఈటీవీ విన్కి కూడా నేను రుణపడే ఉంటా. ఎందుకంటే ఇంత పెద్ద అసోసియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ లో మనం పడడం, అది రియాక్ట్ అవ్వడం, అండ్ అంతే జెన్యూన్ గా జనాలకు ఎక్కడం. ఒక 2 సంవత్సరాల పిల్లగాడు పాట పాడుకుంటుండంటే అది మామూలు విషయం కాదన్న. ఎగ్జాక్ట్లీ, అవును. బ్యాండ్ అంతా కొట్టుడు ఎక్కడ నేర్చుకున్నారన్న? బ్యాండ్ నేను ఒకటి శ్రీధర్ బ్యాండ్ అన్న వాళ్ళు ఉండే, వాళ్ళతో నేర్చుకున్నా. ఆయన ఇంకోటి మహబాద్ లో రాజు అని ఉండే, సేమ్ క్యారెక్టర్ నేమ్, ఆ అన్న వాళ్ళతో ప్రాక్టీస్ చేసి ఉండే. అండ్ విక్రమ్ గారు కూడా కొడుతుండే, సో వాడి దగ్గర కూడా నేర్చుకొని బ్యాండ్ కొట్టుడు స్టార్ట్ చేసి ఉండే. ఓకే, ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఇంకా ఉందా అన్న మీలో ఇప్పటికి? లేదు, రాజు క్యారెక్టర్ లేదు, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తాను నేను ఎప్పటికప్పుడు. కొన్ని రోజులు ఉంటా ఆ క్యారెక్టర్లో, అందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తా. ఎందుకంటే సైమెంటేస్లీ కొన్ని షూటింగ్లు చేసుకుంటూనే వచ్చిన. రాజుభట్ రాంబాయ్ కన్నా ముందు వేరే సినిమా చేస్తుండే, ఆ క్యారెక్టర్, ఇంకో సినిమా చేస్తుండే, ఆ క్యారెక్టర్, దానికన్నా ముందు ఇంకో సినిమా చేస్తుండే. సో లైక్ ఐ ఆల్వేస్ యూస్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. ఎట్లా బయటికి ఎట్లా లోపలికి వెళ్ళాలి, ఎట్లా బయటికి రావాలనే దాని మీద చాలా ఎక్కువ ఉండే. కొన్ని క్యారెక్టర్ ట్రేట్స్ ఉంటాయి, అవి కొన్ని సార్లు పోవు. కానీ యాజ్ అన్ యాక్టర్ నువ్వు అవి పోగొట్టుకొని ఇంకో కొత్త స్కిన్ లోకి వెళ్ళగలుగుతానే నువ్వు తోపవుతావు. సేమ్ యాజ్ యూజువల్ పామ్ ఎట్లయితే దాని స్కిన్ తీసేస్తుందో అట్లనే ఈ క్యారెక్టర్స్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటది, తీసేటప్పుడు ఇంకోలా ఉంటది. సో అది మనం ఉండాలి, లేదంటే నేను రాజు దగ్గరనే స్టక్ అయిపోతా. దట్ విల్ బి ఎగ్జాక్ట్లీ. ఎంత గుడ్ ఇంపాక్ట్ ఉందో అంతే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది దానివల్ల. సో జాగ్రత్త పడాలి. సో దాన్ని క్యారీ చేయకుండా అక్కడనే వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది అంతే. ఏ రోల్ వస్తే ఆ రోల్, కిరణ్ వస్తే కిరణ్ రోలు, వినయ్ వస్తే వినయ్ రోలు, రాజు వస్తే రాజు రోలు, ఆదిత్య రోల్ వస్తే ఆదిత్య రోల్, అంతే. బీ ఏబుల్ టు షిఫ్ట్ ఎనీవే యాజ్ అన్ యాక్టర్. సో అది ఇంపార్టెంట్. సో అది హోంవర్క్ చాలా చేస్తాం దాని గురించి. ఎంత అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రతిదాన్ని ఫేస్ చేసి లైక్ ముందుకెళ్ళడం అనేది ఎట్లా నేర్చుకున్నారు అసలు? ఎక్కడి నుంచి ఇదంతా నేర్చుకోవడం అంటే ఏముండదు అన్న, ఆన్ గోయింగ్ ప్రాసెస్లో నేర్చుకుంటాం. ఫస్ట్ టైం ఈత రానప్పుడు దూకినప్పుడు భయంగా ఉంటుంది. మెల్లమెల్లగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, నీకు లోతు ఎంత ఉన్నది అనేది నీకు ఇక అనవసరం అనేది. ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే. సో ఇది కూడా అంతే, ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో యూ విల్ లెర్న్ అంతే. ఎగ్జాక్ట్లీ. థియేటర్ నేర్చుకున్నారా? ఐఎమ్ థియేటర్స్ బ్యాక్డ్రాప్. ఓకే, ఎక్కడ? భూమిక థియేటర్ ఆర్ట్స్ లో నేర్చుకున్నా. అండ్ అరుణ భిక్షు వాళ్ళు కూడా నా గురువే అనమాట. ఓకే. సో వెరీ లాంగ్ బ్యాక్, అది 14-15 ఆ టైంలో నేర్చుకున్నా. మళ్ళా 2019 ఇంకా 2020లో లైక్ థియేటర్స్ లో ఉండే. ఓకే. భూమిక అంటే ఉదయ్ భాను సార్. ది లేట్ ఉదయ్ భాను సార్. ఎట్లా ఉండే ఉదయ్ భాను సార్తో? మంచిగా ఉండే, బాగుండే. ఎక్కువ మాట్లాడుతుండే కాదు, కొంచెం సినిమాల్లో ట్రై చేస్తున్నా అంటే ఇలా చూసేవాడు అంతే. ఓకే, ఇక్కడ సార్ అంతా చచ్చిపోతాం మనం అంతే, ఇంక ఇట్లా చూసేవాడు అంతే. చేసుకోవాలంటే చేసుకోండి, నాకేం సంబంధం లేదు అన్నట్టే ఉండేవాడు. ఐ వాజ్ వెరీ క్లియర్, నేను వచ్చింది యాక్టింగ్ టిప్స్ నేర్చుకుంటా వెళ్ళిపోతా. నేను థియేటర్స్ని ఈవెన్ ఇఫ్ ఐఎమ్ యాక్టర్, సమ్టైమ్స్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ థియేటర్ ఐల్ గో అండ్ ఐల్ డూ ఇట్. ఇన్వెస్టింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ థియేటర్స్. ఒక ప్లేని 3-4 నెలలు ప్రాక్టీస్ చేయాలి, అంత టైం మనకు ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. అట్లాంటి ఛాన్స్ తక్కువ టైంలో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక థియేటర్లోకి నేను వెళ్ళి చేస్తా డెఫినెట్లీ. ఐ వాంటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ ఎవ్రీథింగ్. నా రూట్స్ ని మర్చిపోవాలని లేదు. అంటే ఆశలు ఆకాశానికి, లైక్ కాళ్ళు ఆన్ నేల మీదకి. దట్స్ ద థింగ్. అది కరెక్ట్ చెప్పినా లేదా తెలియదు కానీ. ఓకే, మీకు ఇష్టమైన లైక్ థియేటర్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పర్ఫార్మెన్స్, అందులో ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం ఉండే? ఏ దీంట్లో? ఒకటి ఏదో ఉంటుంది, ఒక రాజు ఉంటాడు, లైక్ ఆయన ఆ పేరు నాకు కరెక్ట్ గుర్తొస్తలేదు కానీ,
సో రాజుకి ఏంటంటే ఒక అద్దం పెడతారు, అద్దం పెట్టి ఇది తోపు డ్రెస్ సార్ అని చెప్తారనమాట. ఆ బట్టలే ఉండేవి, న్యూడ్గా పట్టుకొస్తారు. ఇది తోపు డ్రెస్ సార్, చూసేటోళ్ళందరికీ బట్టలు వేసుకున్నట్టు ఉంటుంది, మీకు మాత్రం ఏం వేసుకున్నట్టు ఉంటుంది అనే రోల్ బాగుంటది. ఓకే, ఫన్నీగా బాగా కన్వే అవుతుంది. అది పేరు గుర్తొస్తలేదు. ఇంకోటి కొందేటి నాటకం అని కూడా ఉంటుంది, అది కూడా బాగుంటది. ఓకే, మేము థియేటర్స్ చేసినప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర పోయి యూ హ్యావ్ టు యాక్ట్. ఇప్పుడు మనం ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వాళ్ళని కూర్చోబెడితే మొహమాటానికన్నా మనకు తెలిసినోడైతే అరే బాగా చేసినారా సూపర్ రా క్లాప్స్ కొడతారు. చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఏముంటది, ఎంటర్టైన్ చేయకపోతే నువ్వు ఎవరైనా సరే నాకు ఫరక్ పడదు అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఐ అండర్స్టాండ్. అండ్ థియేటర్స్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే మైమ్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. ఒకసారి ఒక దాంట్లో మామిడి పండు తినాలి, యాక్టింగ్ సో గుడ్, అందరూ అరే మస్తేసిన మా గురువు గారు ఒకటే ఒక మాటలు, నువ్వు తింటున్నప్పుడు అవతలడికి ఊరిలో వచ్చినాయా, రాలేదు. సో అవతలకి ఊరిలో వచ్చేలా చెయ్యి, నువ్వు లేని దాన్ని ఇంపాక్ట్. మామిడి పండు తింటుంటే అవతలడికి ఊరిలు రావాలి, దట్స్ అన్ ఆర్ట్ అని అప్పుడు అర్థం. ఓకే, మనం చేసిన తోపు కాదు, ఇంతకన్నా ఇంకా ఎక్స్ట్రీమిటీ ఉంది, యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ అనేది అక్కడ అర్థమైంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. ఎగ్జాక్ట్లీ, మామిడి పండు తినడం కాదు, మామిడి పండు తింటుంటే ఊరిలు రావాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి యాక్టింగ్ లో అని చెప్పి. అంటే ఎట్లా ప్రిపేర్ అవుతారన్న, అంటే ఒక క్యారెక్టర్ లో ఇలా ఇన్వాల్వ్ అవ్వాలి, అబ్జర్వేషన్స్ ఆర్ ద, ఒక్కొక్కరికి ఒకలాగా ప్రిపేర్ అవుతావు. దేర్ ఆర్ ప్లెంటీ ఫార్ములాస్ ఇన్ యువర్ యాక్టింగ్ కి కానీ క్యారెక్టర్ కి. యూ షుడ్ హ్యావ్ క్రియేట్ యువర్ ఓన్ ఫార్ములా. కొన్నిటికి ఏ ప్రిపరేషన్ అవసరం లేదు, అట్లా పోయి అట్లా చేసేయచ్చు. కొన్నిటికి ప్రిపరేషన్ అవసరం. సో అంతే, అదే ఓన్ ప్రాసెస్. థియేటర్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఓకే దీనికి ఏం చేస్తున్నారు. అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్లు కానీ ఇవన్నీ. నేను రోల్కి ముందు కొంచెం ఎత్తుక్కుంటే ఏదైనా రిఫరెన్స్ దొరకడానికి, వెళ్ళాలా హోంవర్క్ చేసి చూడడం, ఎవరన్నా సైలెంట్గా వెళ్ళి అలా రికార్డ్ చేస్తుంటా. సో కొంతమందిని అలా స్టేర్ చేస్తుంటా, వాళ్ళు అరే వీడేంది నన్ను చూస్తుంటా అనుకుంటారు, వాళ్ళు చూసి మళ్ళీ ఇటు చూడాల్సి వస్తుంది. నేనేమో ఒక పని మీద చేస్తాను, వాళ్ళకి తెలియదు నేను యాక్టర్. సో ఇట్లుంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇట్లాంటివి. ఒకటి చెప్పన్నా జరిగింది, వీడేది ఇట్లున్నాడు తేడాగా చూస్తున్నాడు అనుకుంటారు కూడా. బట్ సి ఐ విల్ వాచ్ ఇన్ మెట్రో ఆర్ బస్ స్టేషన్స్ ఆర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే నీకు ప్లెంటీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్లు దొరుకుతాయి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒకడు ఇట్లా కూర్చుంటాడు, ఒకడు అట్లా కూర్చుంటాడు. వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ బట్టి కూడా వాడు టెన్షన్ లో ఉన్నాడా ఫ్రీగా ఉన్నాడా అనేది డిసైడ్ చేయగలుగుతాం. సో ద బాడీ లాంగ్వేజ్ ఇట్స్ ఎ ఫ్రీడమ్. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీవేర్. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఇన్స్పైరింగ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. చిన్న కాపీ లాంటిదే, ఇమాజినేషన్స్ లోకి వెళ్ళి చేయాలి. ఎగ్జాక్ట్లీ. అవతార్ అనే వరల్డ్ మనం చూడలేదు, అవతార్ లో ఉన్న క్యారెక్టర్ ని మనం ఎలా రిలేట్ అవుతున్నాం, హౌ డస్ దట్ యాక్టర్ నో ఇది ఇలా చేయాలి అని. ఇమాజినేషన్, ఆల్ అబౌట్ లైక్ ఇమాజినేషన్ అండ్ గివ్ ఎ న్యూ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. సినిమా వరకు చూసుకుంటే వేణు సార్తోని, సురేష్ బొబ్బిలి అన్నతోని, వీళ్ళందరితోని బాండింగ్ ఎట్లా ఉండే, అసలు ఎట్లా రన్ అవుతూ వచ్చింది? క్రేజీ ఉంటది. నాకు వేణు అన్న, సురేష్ బొబ్బిలి అన్న, అంతే ఇక అన్న, దేర్ బై అన్న. ఓకే, అంతే. నాకు స్టార్టింగ్ లో నేను ఐ యూస్ టు కాల్ వేణు సార్ అని. ఒక పాయింట్ తర్వాత నాకు సార్ కాదు వేణన్న, ఎందుకంటే మన తెలంగాణ సైడ్ ఏంటంటే అన్న అంటే సో మచ్ ఆఫ్ లవ్, ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ యాక్చువల్లీ. సో ఫర్ మీ వేణు అన్న ఈజ్ మై మెంటర్, గార్డియన్ ఆర్ వెల్ విషర్, మై బ్యాక్ బోన్, మై బ్యాక్ సపోర్ట్, ఎనీథింగ్ ఫర్ మై ఇండస్ట్రియల్ జర్నీ. లైక్ నాకు ఏ కష్టం వచ్చినా అన్నుంటారు, ఏది ఉన్నా కూడా అన్నుంటారు. డెఫినెట్లీ ఐ విష్ సురేష్ బొబ్బిలి అన్నతో ఇంకా సినిమాలు చేయాలి, ఇంకా ఇట్లానే బ్లాక్ బస్టర్లు కొట్టాలి. గ్రేట్. ఈవెన్ విత్ మై బోస్ అన్న ఆల్సో. ఓకే. ఒకవేళ వేణు సార్ బయటకు వచ్చి, అంటే ప్రొడక్షన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి డైరెక్టర్, యాజ్ ఏ డైరెక్టర్ సార్ ఆల్రెడీ ప్రో డైరెక్టర్ ఆల్రెడీ 100%. వేణు అన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా నాకు ఐడియా ఉంది, అండ్ అది మించి ఉంటది. గ్రేట్. అందులో చేస్తున్నారా? నేను చేయట్లేదు. ఓకే. విష్ వన్ డే ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ వేణు అన్నస్ డైరెక్షన్ అగైన్. సో యా, డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు వర్క్. ఈజ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్, వండర్ఫుల్ డైరెక్టర్. ఆయన ఐడియాలజీ కానివ్వండి ఏదైనా చాలా గొప్పగా ఉంటది. అలాంటి అసోసియేషన్లో మనకి ఛాన్స్ ఇస్తే ఇంకా హ్యాపీ, సూపర్ హ్యాపీ, నో కంప్లైంట్. డ్రీమ్ కూడా టు యాక్ట్ ఇన్ వేణు అన్నస్ ఫిల్మ్. డెఫినెట్లీ. గ్రేట్. ఒకవేళ వేణు సార్ అట్ ది సేమ్ టైం సాయిల్ అన్న ఇద్దరు ఒకే టైంలో మిమ్మల్ని చూజ్ చేసుకుంటే
ఎవరికి ఫస్ట్ సైన్ చేస్తారు? ఈ కన్ను కావాలి ఈ కన్ను కావాలంటే ఏం చెప్తాం, 2 కళ్ళు కావాలి. ఎట్లా మేనేజ్ చేస్తారు అన్నప్పుడు మరి? అది చేద్దాం ఇక, అప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేనేజ్ చేద్దాం. ఓకే, అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయా? నెక్స్ట్ అంటే ఒక రాజవేట్ రాంబాయ్ ముందే ఒక సినిమా చేస్తున్నా, విందు భోజనం అనే సినిమా చేసుండే. ఆ సినిమా ప్రొడ్యూసరే ఇంకో పెద్ద సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, లైక్ అనుపమ గారు అండ్ తరుణ్ భాస్కర్, పెద్ద నరేష్ గారు ఈ కాంబినేషన్ లో చేస్తున్నారు. సో దాంట్లో లీడ్ గా చేస్తున్నా. రాజు వెడ్స్ రాంబాయ్ చూస్తున్నప్పుడు అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సింగిల్ గా వెళ్ళి ఎప్పుడైనా మీరు సినిమా చూసా అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? చాలా హ్యాపీ అనిపించింది. మెదక్లో 4th వీక్ అనుకుంటా. ఓకే, థియేటర్ సాయి దత్త. ఓకే, అక్కడికి వెళ్ళా, చూస్తే అప్పుడు కూడా ఒక 20-30 మంది ఉన్నారు థియేటర్లో. షాకింగ్ అనిపించింది, అరే 4వ వారం మళ్ళీ 20-30 మంది ఉన్నారని. నెక్స్ట్ డే కూడా థియేటర్ వాళ్ళు ఫోన్ చేసినారు, సార్ మళ్ళీ 20-30 మంది వచ్చారు, మీరు రండి సార్. ఒక రోజు వెళ్ళేమో సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ పాప్కార్న్ కోక్ కొనిచ్చేసినాం. మంచిగా అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. గుర్తుపట్టారు ఆబ్వియస్లీ. రాజు ఈయనే ఉన్నాడు అని చెప్పి ఈయనేది మాకు వచ్చి కోకులు ఇస్తున్నాను. అరే రాజు, నువ్వు సినిమాకి వచ్చినందుకు నువ్వు వచ్చుడే ఒక సర్ప్రైజ్ అంటే మళ్ళీ కోక్ పాప్కార్న్ గురించి షాక్ అయ్యారు. సెకండ్ డే కూడా వెళ్ళారు, మళ్ళీ వెళ్ళి కేక్ కట్ చేసిన. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక రోజు మాస్క్ వేసుకొని వెళ్ళి చూసాం, మళ్ళీ అక్కడ 20 మంది ఉన్నారు షోకి. ఆ రోజు చూసి ఎంజాయ్ చేసిన. అంతెందుకు, నిన్న కాక మొన్న 25th రోజు కాదు, 24th ఇస్ మై లాస్ట్ డే ఆఫ్ థియేటర్ రన్ ఆఫ్ రాజు వెడ్స్ రాంబాయ్. ఆల్రెడీ ఓటీటీలో వచ్చినా కూడా సప్తగిరి అనే థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నా సినిమా ఉంది. ఓకే, నేను వెళ్ళిన లాస్ట్ డే వెళ్ళి చూసుకొని ఒక ఎమోషనల్ మూమెంట్ వచ్చింది. లైఫ్ జిందగీని మార్చిన సినిమా అని ఎమోషనల్ అయినా. అండ్ అదే సేమ్ డే ప్రీమియర్స్ బర్త్డే ఏంది ఈషా అనే సినిమాకి, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు, సెకండ్ లీడ్ చేశారు. అది కూడా రాజు వెడ్స్ రాంబాయ్ కన్నా ముందు చేశారు. దానికి కూడా ప్రీమియర్ కి ఫుల్ థియేటర్లన్నీ ఫిల్ అయినాయి. చూస్తే షాక్, అరే ఎంత అదృష్టం, ఎంత ఉండాలి అంటే ఒక డెబ్యూట్ యాక్టర్ కి ఒక సినిమా ఒక 3-4 రోజులు, వారం రోజులు ఆడితేనే తోపు. మా లైఫ్ లో సెటిల్ అయినా. 4 వారాలు ఆడింది, 4 వారాలు ఆడిన ఇమీడియట్లీ ఈ షారే సినిమా థియేటర్లోకి వెళ్ళేది. అది థియేటర్లో అన్ని హౌస్ఫుల్ అయినాయి. డే 1 25th రోజు చూస్తే వైజాగ్ ఇవన్నీ సైడ్లు హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే లైక్ అంతే, నేను హ్యాపీ ఉన్నా, అంతే, ఇంకేం చెప్పలేను. సింగిల్ గా వెళ్ళి సినిమా చూసి అందరినీ కలిసి అక్కడ బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉండే అన్న ఫీల్? ఎట్లా ఉండే? హ్యాపీ ఉండే, లైక్ దిస్ ఇస్ ద మూమెంట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అన్న ఫీలింగ్ ఉండే. ఇది కదా మనం పడ్డ కష్టంకి ప్రతిఫలం అనిపించింది, అంతే. యా, యాక్చువల్లీ అన్న, ఐ వాంటెడ్ టు మెన్షన్ వన్ థింగ్. లైక్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ సాయిలు అన్న ఫర్ ఇంటర్వ్యూ, యాక్చువల్లీ అగైన్ ఐ వాంటెడ్ టు వాచ్ మూవీ. ఆల్రెడీ నేను చూసాను ఒకసారి. అప్పుడు 18th ఏమో ఈటీవీలో చేస్తున్నారు. నేను 14th 15th అన్నని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. సో నేను దగ్గరలో థియేటర్లు చూస్తే ఎక్కడ లేవు. అప్పుడు అఖండ రిలీజ్ అయింది. యాక్చువల్గా అఖండ రిలీజ్ అయింది, కుషాయిగూడలో ఉంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 20 kilometers. నా ప్లేస్ నుండి 20 kilometers. నైట్ 9:30కి ఉంది షో, 6:30కి నేను ట్రై చేస్తే, ఆ టైంలో నేను 20 kilometers ట్రావెల్ చేసి వెళ్ళి సినిమా చూసి వచ్చా. అప్పుడు ఎంతమంది ఉండే జనాలు? అప్పుడు ఆల్మోస్ట్ 20 above ఉన్నారు. 20 above ఉన్నారు. అట్ ది సేమ్ టైం దురంధర్ నడుస్తుంది, అఖండ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. కానీ సినిమా అది అవుతుంది. నా వెనక 2 పెద్దవాళ్ళు కూర్చున్నారు, ఒక 40 to 15 బిట్వీన్ ఉంటారు. వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అసలు సమ్వేర్ ఎక్కడనో ఒక లైక్ యూత్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు కూడా థియేటర్ ఓనర్ వాస్ టెల్లింగ్ మీ, మాక్సిమం ఏ రోజు కూడా షో క్యాన్సిల్ కాలే అన్న, మీది క్రేజీ అనిపించింది, నాకు బాగా అనిపించింది అన్న. నాకు కూడా హ్యాపీ అనిపించింది, షో ఎక్కడ క్యాన్సిల్ కాకుండా నడుస్తుంది అంటే ఓకే, అట్లీస్ట్ 10 మంది ఉన్నా కూడా దే విల్ రన్ ద షో. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అట్లీస్ట్ 10 మంది కూడా లేకుండా ఏ షో లేదని చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ప్రౌడ్ ఫర్ దట్. ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నారంటే, మీ చిన్నప్పటి నుంచి మీతో ఉన్న ఫ్రెండ్స్? ఫెల్ట్ హ్యాపీ, అంతే. దే నో మై జర్నీ. ఓకే, ఈ వాస్ అంటే వీడు డిజర్వ్ చేస్తాడని వాళ్ళకి తెలుసు, చేస్తున్నా, అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రాసెస్. నేను ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హీరో అయినా ఫ్రెండ్ గానికి అరే ఎందురాలు అని ఉంటది, అదే ఉంది, అంతే. ఎగ్జాక్ట్లీ, నథింగ్ చేంజ్ ఇన్ మై ఫ్రెండ్స్. దే అంటే ద వే వాళ్ళ చుట్టుపక్కల, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల, నేను అఖిల్ నీ ఫ్రెండా అన్న స్టేజ్కి వచ్చింది. ఏంది వాళ్ళకి వాళ్ళు ఇట్లా ప్రూవ్ చేసుకోవాలి, మా వాడే ఇక ఫోటో అలా అన్నీ ఉండదు. లైక్ అవును. ఎక్కడన్నా విలేజ్ ఎక్కడ? నాది వరంగలే. వరంగల్ అంటే విలేజ్, అంటే విలేజ్ వరంగల్ లోకల్. లోకల్. హనంకొండ వాజ్ మై ప్లేస్. విలేజ్ అంటే తాత వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉండే, అంటే తాత వాళ్ళు అక్కడ ఉండే. నాన్న ఎప్పుడో షిఫ్ట్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది.
ఓకే, హైదరాబాద్కి, హైదరాబాద్, వరంగల్. ఓకే ఓకే. నాన్న ప్రజెంట్ స్టిల్ వర్కింగ్. యా. ఓకే ఓకే. ఇంకా అన్న లైక్ సినిమా నడుస్తున్న టైంలో యాక్చువల్గా ఈ సాయిలు అన్న నార్మల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు సినిమాకి రిలీజ్ ముందే, నేను ఒకవేళ సినిమా సక్సెస్ అవ్వకపోతే నేను అమీర్పేట్ సెంటర్లో కడ్రాయర్ మీద ఉరుకుతా. అది అన్నది నేను ఒక స్టేట్మెంట్ ఉందా అంత వైరల్ అవ్వలేదు. ఏం స్టేట్మెంట్ ఒకసారి? ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ సినిమా నా నెక్స్ట్ వచ్చే ఏ సినిమా కూడా రాకండి, ఎంకరేజ్ చేయకండి నన్ను యాజ్ అన్ యాక్టర్ అని చెప్పిన. అప్పుడు వాళ్ళు అది వైరల్ అవ్వలే, ఇప్పుడు కూడా అవ్వాలని కోరుకోవట్లే. కానీ లైక్ ద కాన్ఫిడెన్స్ మై డైరెక్టర్ అండ్ మా డైరెక్టర్కి నాకు ఉన్న కాన్ఫిడెన్స్ అది అంతే. సినిమా మీద మేము నమ్మినాం బలంగా, సినిమా మా జిందగీ మారుస్తుందని. నిజంగానే మార్చింది అంతే. గ్రేట్ గ్రేట్. యా. ఒక 10 years తర్వాత, అంటే ఈ 10 years కష్టపడుతూ వచ్చారు, 10 years తర్వాత ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? క్రేజీ అంతే. లైక్ ఇదే లవ్ ఫ్రమ్ ఆడియన్స్ ని, నాకు దగ్గరైన ఆడియన్స్ ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు, దగ్గరైన ప్రేక్షకుల దేవుళ్ళని అసలు దూరం చేసుకోవాలని లేదు అంతే. ఇంకా 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 గ్రో అవ్వాలనుకుంటున్నా అంతే. గ్రేట్ గ్రేట్. ఓకే. యా అన్న, అంటే మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? ఐ లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో మచ్. ఓకే, చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి. ఎందుకంటే రీజన్ ఏం లేదు, ఐ లైక్ హిమ్ అంతే. ఓకే, దట్స్ ఇట్. అడ్మైర్ చేస్తాం, ఇష్టం అంతే. ఒక డిఫరెంట్ వైబ్ అంతే సార్తోనే. సినిమాలు అన్నీ చూసారా? ఆల్మోస్ట్ అన్ని చూసిన. ఏ సినిమా ఇష్టం సార్? నాకు తొలి ప్రేమ ఐ లైక్ సో మచ్. మోస్ట్ స్టైలైజ్డ్ సినిమా అంటే పంజా చాలా అనిపిస్తుంది, క్రేజీ అనిపిస్తుంది. ఆ లుక్, బియర్డ్, ఆ స్వాగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వస్తుండే అలాంటి. సో ఐ ఎంజాయ్ లాట్. అండ్ గబ్బర్ సింగ్ 16 సార్లు చూసుంటారు నేను. 16? యా. 16 సార్లు చూసినావా అన్న? ఓకే ఓకే అన్న. ఒకవేళ సినిమాలు ముందు ముందు చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, అందులో మీకు ఎప్పుడైనా నేను మీ డ్రీమ్ రోల్ కానీ లేదంటే ఈ బయోపిక్ చేయాలి కానీ ఎవరిదైనా అని అనిపించిందా? అంత స్పెసిఫిక్గా అయితే ఏం లేవు నాకు. వస్తే హ్యాపీ. ఇఫ్ సంథింగ్ ఐ ఫీల్ నాకు ఇది చేయాలని ఉందంటే దూకి చేసేయడం, అంతే, ఏం లేదు. ఓకే 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 అన్న. లైక్ రాజు వెడ్స్ రాంబాయిలో అక్కడ అంటే సినిమాలో రాంబాయితోని స్క్రీన్ ప్రజెన్స్ ఒకటి బాగా అంతా బాగుంది. రియల్ లైఫ్లో అసలు అన్న అఖిల్ రాజ్ అన్న రాని ఎవరు అసలు? ఎన్నో ఉండుంటది. లవ్ లేదని? లేదు, లవ్ అంతా సినిమా మీదే ఉంది. నిజమా అన్న? నమ్మచ్చా అంటే మీ ఇష్టం కదా. క్రష్ ఉండే నాన్న కాలేజ్ టైంలో? అట్లా ఆబ్వియస్లీ ఉంటారు క్రష్. ఎవరో ఒకరు. సో అంత పెద్ద క్రష్లు కూడా ఏం లేవు. క్రష్ అంతా సినిమా మీదే ఉండే, లవ్ అంతా సినిమా మీదే ఉండే, అంతే. అంతకు మించి ఏం లేదు. లైక్ మనకి అంత మన పాకెట్లో డబ్బులు ఉండే బాస్, ఎందుకు మనం ఇంకొక అమ్మాయిని మనం ట్రై చేసి ఆ అమ్మాయికి మన దగ్గర ఏం లేదు, ఓకే డొల్లా తెలుసుకొని వదిలేసేదానికల్లా ముందే మనం దూరంగా ఉండడం బెటర్. ఓకే. ఐ షుడ్ బి వెరీ సిన్సియర్ టు మై వర్క్. అంటే నా సినిమా ఇదే. సో ఆ జర్నీలో ఏదో మాట్లాడుతాం లేకపోతే లేదు. బట్ నాట్ ద ఓవరాల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ఫిల్మ్, సినిమా, అంటే విమెన్ ఆర్ ఎనీ అదర్ అట్రాక్టివ్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఆల్వేస్ మై డ్రీమ్ వాస్ టు బీ ఇన్ యాక్టింగ్. అంతే, యాక్టింగ్ మీదే ఉండే. ఇప్పుడు సెట్ అయిపోయారు కాబట్టి అన్న సింగిల్ గా ఉన్నాడు. ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోండి గర్ల్స్. ఓకే, మంచి స్క్రిప్ట్ ఉంటే తీసుకుంటాను. స్క్రిప్ట్ దేనికైనా? అదే స్క్రిప్ట్ ఇంపార్టెంట్ కదా, మంచి స్టోరీ అవసరం. సో ఫీమేల్ డైరెక్టర్స్ కూడా ఎవరున్నా ప్లీజ్ కమ్ నరేట్ మీ ద గుడ్ స్టోరీస్. యా అన్న. ఓకే, లైక్ ఎనీవే అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ గ్రేట్ సక్సెస్ అగైన్ అండ్ అగైన్. లైక్ మీరు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని, మంచి ప్రాజెక్ట్ చేయాలని. లాస్ట్ ఒక 2 minutes ర్యాపిడ్ ఫైర్ అన్న. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే? గేమ్ చేంజర్ ఫర్ యువర్ లైఫ్. గేమ్ చేంజర్, యా. ఓకే, గ్రేట్. ఓకే, రాజు ఆర్ అఖిల్, హూ ఇస్ మోర్ రొమాంటిక్? రాజేనా? అఖిల్ కాదా? రాజే. ఓకే, అఖిల్ రాజా? రాజు. ఓకే. ఫేవరెట్ సీన్ ఫ్రమ్ ది మూవీ అంటే రాజు వెడ్స్ రాంబాయ్ నుండి? పెట్రోల్ బంక్ సీన్. ఓకే. ఆ సీన్ లో అన్న అసలు ఏమైపోతుందో అన్న, మొత్తం పెట్రోల్ బంక్ తగలబెట్టేసాడు ఏంది అసలు అనుకున్నా నిజంగా. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు కూడా పర్సనల్ గా. అది చదివినప్పుడు చూసినప్పుడు కూడా మజా ఉండే. నార్మల్ గా సొసైటీలో హానర్ కిల్లింగ్స్ అవుతున్నాయి కదా, తప్పది. దట్స్ వెరీ రాంగ్ థింగ్. సో దేశం అందరు దాన్ని ఖండిస్తున్నారు, ఖండిస్తా అంతే. ఓకే. విష్ అట్లాంటి వాళ్ళు ఉండకుండా ఉండాలని కోరుకుంటాం అంతే. గ్రేట్ అన్న. రీటేకింగ్ ఆర్ వన్ టేక్ వండర్? కొన్నిసార్లు వన్ టేక్ వండర్
కొన్నిసార్లు రీటేక్ వెళ్తారు. కొన్నిసార్లు రీటేక్ అవుతుంటే కొన్నిసార్లు ఒకటేసారి వన్ షాట్ వస్తుంది. అంటే బోత్ మేబీ ఐఎమ్ నాట్ షూర్ టు డిసైడ్ వన్ థింగ్. టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్? యూ హ్యావ్ టు యాక్ట్. యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్, యూ హ్యావ్ టు యాక్ట్. ఓకే ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అమ్మ చెప్పిన పిల్ల. ఏదైనా కొత్త అమ్మ చెప్పిన పిల్ల. అమ్మ మీద వదిలేసారు ఆల్రెడీ? చూస్తున్నారు వచ్చి అమ్మ వాళ్ళు ఆల్రెడీ. అదే అంటే ఒక సాంగ్ కూడా ఉంటది. ఓకే. నువ్వు బీట్ కొట్టిన పిల్లనేమో బట్టలుడు, మమ్మీ చెప్పిన పిల్లనేమో అంటే నువ్వు లవ్ చేసిన పిల్లనేమో టార్చర్, మమ్మీ చెప్పిన పిల్లనేమో మేలు రాలు. ఓకే ఓకే సినిమా ఉంటుంది, లిరిక్స్ ఉంటాయి. అదే ఫాలో అవుతుంది, అమ్మ చెప్పిన పిల్ల. ఓకే ఓకే. రొమాన్స్ ఆర్ యాక్షన్? వాట్ కమ్స్ న్యాచురల్? ఓకే యాక్షన్. ఓకే ఓకే. రొమాన్స్ చాలా కష్టపడతారు. చాలా చాలా కష్టపడతా అసలు. అమ్మాయిలు ఆ సీన్లు ఉన్నాయంటే ఇట్లా ఓకే ఏం చేయాలరా అని ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది నాకే. ఓకే ఓకే. వన్ రోల్ యూ వాంటెడ్ టు ట్రై నెక్స్ట్? ఎనీ రోల్. ఓకే ఎనీ రోల్. ఎనీ రోల్, నాట్ స్పెసిఫిక్. Okay, ట్రై ఎనీ రోల్. అన్న ఎప్పుడు అంటే నెక్స్ట్ ప్రతి ప్రాజెక్ట్కి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటికీ మెయిన్ లీడ్గానే చేయాలనుకుంటున్నారు, లేదంటే విలన్ రోల్స్ వచ్చినా కూడా మీరు? ఎనీథింగ్ దట్ హుక్స్ ద ఆడియన్స్. వాళ్ళ 100 రూపాయలు నేను వేస్ట్ చేస్తలేను, వాళ్ళ 150 నేను వేస్ట్ చేయను అనుకున్న ప్రతిసారి ఐఎమ్ ఏబుల్ టు, ఐ విల్ డూ ఇట్. అది 5 నిమిషాలైనా 2 గంటలైనా ఎంతసేపు అయినా, అన్లెస్ అండ్ అంటిల్ అది వాళ్ళకి ఎక్కలేదు నచ్చుతలేదు అని అనుకునేంత వరకు ఐ వాంటెడ్ టు ట్రై ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్. ఓకే. నాట్ ఎనీథింగ్ స్పెసిఫిక్, బీ ఓపెన్ ఫర్ ద థింగ్. గ్రేట్ అన్న, గ్రేట్. కంగ్రాచులేషన్స్ అగైన్. మీరు ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని 3TV నుంచి, 3TV ప్రేక్షకుల నుంచి కోరుకుంటున్నాము. ఓకే, ఇది మన రాజువేడ్స్ రాంబాయ్ అఖిల్ రాజ్ అన్నతో జరిగినటువంటి ఇంటర్వ్యూ. అన్న ముందు ముందు ఇంకా గొప్ప గొప్ప ప్రాజెక్ట్ చేస్తూ మన అందరినీ ఇలాగే అలరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాస్.